చాలామంది ఉన్నదాన్ని వదిలేసి లేని దానికోసం పాకులాడుతుంటారు. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, ఆలోచించండి. మీకు భగవంతుడు ఏ టైంలో ఏది ఇవ్వాలనుకున్నాడో ఆ టైంలో అది వస్తుంది. మీరు దాని గురించి పాకులాడాల్సిన అవసరం లేదు. మీకంటూ రాసిపెట్టింది ఎలాగైనా మీకు వస్తుంది. అది వస్తువైనా, పదవి అయినా, అధికారం అయినా, లేదంటే మనీ అయినా, ఇంకొకటైనా, ఎక్స్వైజెడ్ అయినా, సంతోషమైనా, ఏదైనా సరే మీకు రాసిపెట్టింది ఎక్కడికి పోదు. ఖచ్చితంగా మీకు వచ్చి చేరుతుంది. మీరు పాకులాడాల్సిన అవసరం లేదు, పరిగెట్టాల్సిన అవసరం లేదు, దాని వెనకాల పరిగెట్టాల్సిన అవసరం లేదు, పాకులాడాల్సిన అవసరం లేదు. అలాగే లేదు 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 అని ఏడవాల్సిన అవసరం కూడా లేదు. మీకంటూ రాసి పెట్టింది ఖచ్చితంగా మీకు వచ్చి చేరుతుంది. ఉన్నదాన్ని వదిలేసి లేని దానికోసం పాకులాడవకండి. భగవంతుడు ఇచ్చిన దాంతో సంతృప్తి చెంది ఏదైనా సరే, ఒక వస్తువైనా సరే, ఒక పదవైనా సరే, ఒక జాబ్లో ఇంక్రిమెంటో, ప్రమోషన్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీకంటూ రాసి పెట్టింది ఖచ్చితంగా మీకు వస్తుంది. హార్డ్ వర్క్ చేయండి అంతే. గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే ఏది రాదు. మన ప్రయత్నం మాత్రం మానకూడదు. ఒక ప్రణాళిక ప్రకారం మన ప్రయత్నం మనం చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి. ఖచ్చితంగా మీకంటూ రాసిపెట్టే సక్సెస్ వస్తుంది. ఈరోజు రాకపోవచ్చు, రేపు వస్తుంది. అంతేగాని లేని దానికోసం పాకులాడి టైము, ఏజ్ అన్నీ వేస్ట్ చేసుకోకండి. కష్టపడి ప్రయత్నం చేయండి, మీకంటూ రాసిపెట్టినది వస్తుంది. లేని దానికోసం పాకులాడబోకండి. ఉన్న దాంతో సంతృప్తి చెంది హ్యాపీగా లైఫ్ని అనుభవించండి.